నిజంగానే ఆ పరిస్థితి వస్తే సిరి కంటే ముందు నేనే చచ్చిపోతాను. సిరి నా సర్వస్వం, నా ప్రాణం. నా ప్రాణాన్ని వదిలి నేను ఎలా ఉంటాను అత్తయ్య? సంజు, అరే సంజు, సంజు ఏమైనదిరా సంజు? సరే నాన్న. సంజు, తాగొచ్చినావా? అడిగేది నిన్నేరా, తాగొచ్చినావా? తాగా నాన్న. ఎందుకు తాగినావురా? సిరి జ్ఞాపకాలతో మనసు బద్దలైపోతుంది నాన్న. తట్టుకోలేకపోతున్నాను. అందుకే తాగాను. మన ఇంట వంట లేదురా ఈ అలవాటు. అమ్మ మీకు దూరం అయింటే మీకు అలవాటే ఉండేది నాన్న. సంజయ్, నేను అన్న దాంట్లో తప్పే ఉంది నాన్న. దాని ఎడబాటు ఎంత వేధిస్తుందో, దాన్ని ఎంతగా బాధిస్తుందో అది అనుభవించేవాడికే తెలుస్తుంది నాన్న. పదే పదే సిరి గుర్తుకొస్తుంది నాన్న. మర్చిపోలేకపోతున్నాను. నిద్ర కూడా పట్టట్లేదు నాన్న. అంటే సిరిని మర్చిపోనీకే తాగినానంటావు? సిరిని మర్చిపోవడానికి మాత్రం నేను తాగలేదు నాన్న. సిరి రాదు, రాలేదు, వచ్చినా కూడా ఉండలేదు అని ఇలాంటి మాటలన్నీ విన్నప్పుడల్లా నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు నాన్న. అందుకని ఆ మాట నా చెవిన పడకుండా ఉండాలి. సిరి ఏదో ఒక రోజు నా గురించి వస్తుందన్న నమ్మకం నా గుండె నిండా ఉంది నాన్న. అది అలాగే ఉండాలి. అలానే ఉండాలి అంటే ఈ ప్రపంచంలో నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు నాన్న. నా సిరి నేను, ఇదే నా ప్రపంచం కావాలి. మత్తులోనే అయితే అది సాధ్యమవుతుందని తాగా నాన్న. సంజయ్, ఇవాళ నువ్వు మందు తాగావు, రేపు అది నిన్ను తాగుతాది, నిన్ను బానిసగా మార్చుకుంటాది. వద్దురా, సిరి తప్పకుండా వస్తాది. ఈ మాట ఇప్పటికే చాలా సార్లు చెప్పారు నాన్న. వస్తుంది, కానీ మన ఇంటికి కాదు, నా కళల్లోకి, నా ఊహల్లోకి, నా జ్ఞాపకాల్లోకి ప్రతి క్షణం వస్తూనే ఉంటుంది. నేను సిరి ఎప్పుడు కలిసే ఉంటాను నాన్న. మీరే అనవసరంగా
సిరి దూరం అయిందని బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా సిరి నాతోనే ఉంది తెలుసా? ఎక్కడుందో తెలుసా నాన్న? చూపించు నాన్న. ఇక్కడ ఉంది నాన్న సిరి. సంజు 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 నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. సంజు, సంజు, సంజయ్, సంజయ్, సంజు, సంజయ్, సంజు, సంజయ్. భవాని భవాని ఏమైనా సంజు కనిపించడం లేదండి. కనబడబోవడం ఏంటి? చూసావంతా? మొత్తం చూశాను. సంజయ్, సంజు, 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 ఏంటో ఇది? సంజు, సంజు నన్ను వదిలేండి, సిరి దగ్గరికి వెళ్ళిపోతా. సిరి ఏడన్నదా? ఇక్కడ ఎక్కడ ఉన్నదా? పద లోపల పద. జాగ్రత్త. నేను సిరి దగ్గరికి వెళ్ళండి. సరే సంజు, వదలండి. చివరికి నా కొడుకుని తాగుబోతం చేశారు కదండి. నేనా? అవును, మీరే. సిరి వస్తుంది వస్తుందని ఆశలు పెంచారు. దానికోసం ఎదురు చూడలేక, దాన్ని మర్చిపోలేక, ఏం చేయాలో తెలియక ఇలా తయారయ్యాడు. అంతా మీ వల్ల కాదా? మీకు దండం పెడతాను, రాని సిరి గురించి ఇంకెప్పుడు వాడి దగ్గర మాట్లాడకండి. మనం చూసాం కాబట్టి సంజయ్ని కాపాడుకోగలిగాం. అదే రేపు వాడు తాకి దానికోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటే ఏ లారీయో బస్సు వచ్చి గుద్దు వెళ్ళిపోతే ఏంటి? భవాని, ఆ మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారు. రేపు అలాంటిది ఏదైనా జరిగితే చూసి మనం తట్టుకోగలమా? ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి.
లేదంటే మన సంజయ్ మనకు దక్కడండి. సింధుని మన కోడలుగా చేసుకుందాం. ఇద్దరు హాయిగా మన కళ్ళ ముందే ఉంటారు. మాట్లాడరేంటండి? ఏం జరిగినా సరే సిరే మనింటి కోడల భవానీ. మీరు మారరండి. సరే, రేపు సంజయ్కి జరగరందేదైనా జరిగితే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అన్నా, మాట్లాడుతోంది మీ అన్న కాదు ఉమాదేవి. వదినా, ఎట్టుండావు? నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకున్న దగ్గర్నుంచి మా ఇంట్లో ఎవ్వరం బాగోలేం. ఏమైనాది వదినా? ఏమైందా? మీ సిరి వల్ల మా ఇంటిల్లి పాదికి బాధ అనే జబ్బు పట్టుకుని పీడిస్తోంది. నీ బిడ్డ పుణ్యమాని నా కొడుకు తాగడం కూడా మొదలు పెట్టాడు. ఏందుది నన్ను అంటా ఉన్నది? సంజయ్ మందు తాగినాడా? ఈరోజు మందు తాగాడు. రేపు ఎల్లుండి అది రాదని తెలిస్తే జీవితం మీద విరక్తి పుట్టి విషం కూడా తాగుతాడు. తల్లివయ్యుండి ఏందది నా మాటలు? ఇంకెలా మాట్లాడాలి ఉమాదేవి? కళ్ళ ముందే కొడుకు జీవితం కొవ్వొత్తిలా కరిగిపోతుంటే అది చూసి ఏ తల్లైనా కడుపు మండిలా మాట్లాడుతుందే తప్ప కనికరంతో మాట్లాడదు. ఇవాళ నేను ఆయన ఇంట్లో లేకపోయుంటే సంజయ్ మాకు దక్కుండేవాడే కాదు. సంజయ్కి ఏం జరిగినది వదినా? నీ సిరి గురించి ఆలోచిస్తూ తాగిన మైకంలో చావంచుల వరకు వెళ్ళాడు. దేవుడి దయ వల్ల సమయానికి మేము చూసాం కాబట్టి కాపాడుకోగలిగాం. లేదంటే సంజయ్ మేడ మీద నుంచి కింద పడిపోయి ఉండేవాడు. నవ్వుతూ నట్టింట్లో తిరిగేవాడు. మా అందరితో ఆనందంగా ఉండేవాడు. అలాంటి సంజయ్ ఈరోజు ఎలా ఉన్నాడో తెలుసా? వాడి మొహంలో బాధ తప్ప నవ్వు లేదు. అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలా ఒక్కడే సిరి ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. తిండే తిప్పలు మానేశాడు. నిద్ర మాటే మర్చిపోయాడు. ఎప్పుడు చూసినా వాడి కళ్ళలో కన్నీళ్లే. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసాను ఉమాదేవి. కాదంటావా ఉమాదేవి? నిజం చెప్పు. నా కొడుకు ఇలా తయారవడానికి కారణం నీ కూతురు కాదా? నీ బిడ్డకి అత్త మీద ఉన్న శ్రద్ధ కట్టుకున్నవాడి మీద లేదు. ప్రేమను అడ్డం పెట్టుకుని సంజయ్ని పిచ్చివాడి చేసి ఆడుకుంటుంది. బాధపడకుదినా, సిరి వస్తాది. నేనే దగ్గరుండి తీసుకొచ్చి మీ ఇంట్లో దించుతాను. నా మాట నమ్ము. ఎప్పుడొస్తుంది ఉమాదేవి? వచ్చినా మా ఇంట్లో ఎన్ని రోజులుంటుంది? మళ్ళీ ఇంద్రాడి సిరిని ఎత్తికెళ్ళదన్న గ్యారంటీ ఇవ్వగలవా? ఇంద్రానికి నేను సర్ది చెబుతాను. ఇంక సిరి జోలికెళ్ళొద్దు, తన బతుకు తన బతకనివ్వని తన కాళ్ళు పట్టుకుని బతిలాడుతాను. నీ మాట వింటుందా? వినేదే అయితే ఇన్ని రోజుల సిరి పుట్టింట్లోనే ఎందుకుంది? జరగని వాటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. సిరి రావడం, వాళ్ళెత్తికెళ్ళడం, మేము ఎదురు చూడడం ఏంటి ఇదంతా? జీవితం అంటే బొమ్మలాట అనుకుంటుందా సిరి? పెళ్ళైన ఆడపిల్ల భర్త గురించి, అత్తవారింటి గురించి ఆలోచించాలి. అప్పుడే కోడలన్న గౌరవం దక్కుతుంది. కానీ నీ కూతురు అత్తారింటికంటే తన అత్త అభిమానం కోసమే ఆరాటపడుతోంది.
దగ్గరుండి భర్త మంచి చెడులు చూసుకోవాల్సిన సిరి పుట్టింట్లో కూర్చుని ఇక్కడ భర్త నేర్పిస్తోంది. అలాంటి కోడలు మాకు అవసరమా? అంత మాట అనుకోదునా, సిరిని పంపిస్తానని చెప్తుండక్క. తల్లి, నీకు నీ కూతురికి ఒక దండం. సిరిని మా ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు. పుట్టింట్లోనే ఉంచుకుని పూజించుకోండి. ఒకవేళ వచ్చినా సరే నేనే తిరిగి మీ ఇంటికి వెళ్ళగొడతాను. సంజయ్కి సింధునిచ్చి పెళ్లి చేస్తున్నాం. అది చెప్పడానికే నేను నీకు ఫోన్ చేశాను. వద్దునా, తొందరపడకు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఉమాదేవి. ఇంకా ఆలస్యం చేస్తే నా కొడుకు నాకు దక్కడు. వదినా, సంజయ్ లేకుండా సిరి బతకలేదు. నా బిడ్డ జీవితం అన్యాయం చెయ్యొద్దు. నేను నీకు దండం పెడతాను వదినా. బ్రతకలేకపోతే చావమను. ఆ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందని మేము రోజు చస్తూ బ్రతకలేం. ఇప్పటి వరకు పడ్డ బాధలు చాలు. ఇక మీదటైనా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వు. సంజయ్కి ఏమన్నా నువ్వు మంచి చేయాలనుకుంటే సిరిని మా ఇంటికి పంపించడం కాదు, నీ కూతురు చేత సంజయ్కి ఫోన్ చేయించి నేను నీతో కాపురం చేయలేను, నా కోసం ఎదురు చూడొద్దు, నన్ను మర్చిపో, లేదంటే చచ్చాననుకో. నువ్వు రెండో పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అని చెప్పించు. అదే నువ్వు మాకు చేసే మేలు. ముహూర్తాలు పెట్టగానే నీకు నీ కూతురికి కబురు చేస్తాను. దయచేసి మీరు మాత్రం రాకండి. వీలైతే ఆ రోజు ఈ ఊళ్ళో లేకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏ గొడవ లేకుండా పెళ్లి సవ్యంగా జరుగుతుంది. మీరు కాలు పెట్టారంటే అంతా నాశనమే. ఒక్కసారి పెళ్లిలో జరిగింది కదా, అందుకే రావద్దని మరీ మరీ చెప్తున్నాను. వదినా, వదినా, హలో వదినా. భగవంతుడా, ఎందుకు నా బిడ్డ జీవితంతో ఇట్ట ఆడుకుంటా ఉన్నావు? తనే పాపం చేసినదని మా రెండు కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకోవటమే సిరి చేసిన తప్ప. అప్పుడు అత్తారింటికి దూరం చేసినావు, ఇప్పుడు భర్తని కూడా దూరం చేస్తా ఉండేవా? నువ్వు మంచి కండగా ఉంటావంటారే, ఇది నన్ను చూపించే అండ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు పూజలు చేస్తా ఉంటాను. ఇంకా నా మీద నీకు దయ కలగలేదా? అయినా నేను నిన్నేం కోరినానయ్యా? నా బిడ్డ బతుకు బాగు చేయమనేగా. అది కూడా చేయలేని నువ్వు దేవుడు వెంట అవుతావు. నమ్మిన వాళ్ళని కాపాడలేని నీకు పూజలు ఎందుకు? నిజంగా నువ్వు దేవుడవైతే నా బిడ్డని కాపాడు. సిరి యాడున్న క్షేమంగా ఇంటికి తీసుకురా. అప్పుడే నువ్వు దేవుడు అని నమ్ముతాను.
ఉమాదేవి, బిడ్డ కోసం పూజలు చేస్తా ఉండావా? నువ్వు ఎంత ఏడ్చినా నీ బిడ్డ రాదు, వచ్చినా నీకు దక్కదు. ఆ సంజయ్ గాడికి వాళ్ళమ్మ రెండో పెళ్లి చేయడం ఖాయం. ఆ విషయం ఈ పాటికే మీ వదిన నీకు ఫోన్ చేసి చెప్పుండాలే. ఏంది నాకెట్ట తెలుసు అనుకుంటా ఉండావా? నీ ఏడుపు చూస్తా ఉంటేనే అర్థమవుతా ఉండాది. సంజయ్ ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న వార్త నీ బిడ్డ చెవిలో పడినాదనుకో, అది గుండాగి చచ్చిపోతాది. అది వచ్చినా చస్తాదనుకో, రాలేదంటే ఆ నీలాంబరి చేతిలో చచ్చి ఉందన్నట్టే. కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. సింధు, నా కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. తొందరగా చెప్పు. చెప్తే అర్థం చేసుకోవేంటి? నీలో నేను నా ఫ్రెండ్ని కలవడానికే వచ్చాను. ఫ్రెండ్ని కలవడానికి వచ్చావే నువ్వు? మరి నువ్వు ఫ్రెండ్ని కలవడానికే వెళితే ఈ టాబ్లెట్లు మత్తు ఇంజక్షన్లు దేనికి?